నేరస్తుల లెక్కలు నేరస్తులకుంటే పోలీసుల లెక్కలు పోలీసులకుంటాయి. చట్టబద్ధంగా ఎంక్వైరీ చేసే వాళ్ళు ఎప్పటికైనా కేటుగాలను పట్టుకోగలరు. ఈ కేసులోనూ హంతకుడెవరో సాక్ష్యాలతో సహా తేలింది. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? ఎందుకు రాకీ వాళ్ళను చంపేశాడు? అప్పుడు టైం ఈవినింగ్ 4 అయింది. ఆ రోజు కారులో వెళ్తున్న నాకు ఓ ఫోన్ వచ్చింది. నేను కొన్న కంపెనీల షేర్లు మైనస్ అయ్యాయని 50 lakhs లాస్ వచ్చిందని తెలిసిందే. ఆ టైంలో నేను పిచ్చి కోపంతో ఉన్నాను. సరిగ్గా అదే టైంలో ఒకడు నా కారును ఓవర్టేక్ చేశాడు. ఇలాంటివి రోడ్లపై కామనే కదా, అంత కోపంతో వెంటపడాల్సిన అవసరమే ఉంది? సార్, వాడు తీసుకెళ్తున్నది ఎవరినో మీకు తెలుసా? నేను లవ్ చేస్తున్న నివేదితను. మళ్ళీ ఇదొకటా? ఈ లవ్ స్టోరీ గోలేంటి? నివేదిత నేను ఒకే కాలేజీలో చదివేవాళ్ళం. తనంటే నాకు చాలా ఇష్టం. ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాణ్ణి. మొదట్లో కాదన్నా తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మా లవ్ ట్రాక్ లో పడింది. కానీ నాకసలు కాలేజీకి వెళ్లడమే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. దాంతో ఎడ్యుకేషన్ ను మధ్యలోనే డిస్కంటిన్యూ చేశాను. అలాంటి సమయంలో తనను అప్పుడప్పుడు మాత్రమే కలవగలిగేవాణ్ణి. అయితే ఆ టైంలోనే వేరే కాలేజీలో చదువుతున్న ఆదిత్య మా మధ్యలోకి ఎంటర్ అయ్యాడు. వాడేమో బాగా చదివేవాడు. కంబైన్డ్ స్టడీస్ పేరుతో నివేదితకు దగ్గరయ్యాడు. ఇద్దరు వేరు వేరు కాలేజీల్లో చదువుతున్నా చాలా క్లోజ్ అయ్యారు. ఇలా కొన్ని రోజులయ్యాక ఆదిత్యకు వార్నింగ్ ఇచ్చాను. నివేదిత నన్ను లవ్ చేస్తోంది, తనతో మాట్లాడద్దు అన్నాను. వాడు దానికి సమాధానంగా, నేను నివేదితను లవ్ చేస్తున్నాను, తను కూడా నన్ను లవ్ చేస్తోంది, నీ లవ్ గురించి నాకనవసరం అన్నాడు. నాకు తిక్క రేగింది. ఆ క్షణమే వాడిని చంపేయాలనిపించింది. వాళ్ళిద్దరి మధ్య క్లోజ్నెస్ ను నేను తట్టుకోలేకపోయాను. ఓసారి వాళ్ళిద్దరూ బైక్ పై వెళుతూ నాకు కనిపించారు. నేను కారు అడ్డుపెట్టి నివేదితతో గొడవ పడ్డాను. నన్ను ప్రేమిస్తూ తనతో తిరుగుతున్నావంటే? నేనెక్కడ ప్రేమిస్తున్నాను? నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నానంతే. అయినా ఈ మాత్రం దానికి నన్ను క్వశ్చన్ చేస్తున్నావే? ఇక నిన్ను లవ్ చేస్తే నన్ను ఫ్రీగా ఉండనిస్తావా? నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో అర్థమైంది. గుడ్ బై. ఆదిత్య పద అంటూ వెళ్లిపోయింది. ఆ క్షణం నుంచే తన మీద ప్రేమ చచ్చిపోయి పగ పెరిగిపోయింది. ఆ రోజు కోపంతో ఉన్న నేను వాళ్ళను ఫాలో అయ్యాను. వాళ్ళు రోడ్డుపై నుంచి పక్కకు వెళ్లారు. నేను వాళ్ళను ఫాలో అయ్యాను. అసలే షేర్ల వాల్యూ పడిపోవడం, దానికి తోడు నివేదితను వాడితో చూస్తూ తట్టుకోలేకపోయాను. ఎలాగైనా సరే వాళ్ళ అంతు చూడాలనుకున్నాను.
వాళ్ళు బండి వదిలి పారిపోతుంటే నేను ఫైరింగ్ చేశాను. నా కసితీర ఆదిత్యను చంపేశాను. తర్వాత పారిపోతున్న నివేదితను కూడా పట్టుకున్నాను. గొంతు నొక్కి చంపేశాను. చంపడం అంటే ఆట అనుకుంటున్నావురా? అన్యాయంగా ఇద్దరిని చంపేశావురా. నిన్ను ఇది ఆదిత్య నివేదిత జంట హత్యల వెనక దాగిన రహస్యం. ఈ స్టోరీ ద్వారా యూత్ తెలుసుకోవాల్సింది ఒక్కటే, కాలేజీకి వెళ్ళిన వాళ్ళు బుద్ధిగా చదువుకుని ఉంటే ఇదంతా జరిగేదే కాదు. ప్రతి దానికి సమయం సందర్భం ఉంటాయి. కెరీర్ డెవలప్ చేసుకోవాల్సిన వయసులో ప్రేమ దోమ అని తిరగడం మంచిది కాదు. ఇది ఇవాల్టి ఎపిసోడ్.